అయితే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగకపోతే నన్ను ఊరుకోరేం ఫస్ట్. 'ఉస్తాద్' కోసం మేజర్‌గా జనాలు వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. 'మనశంకర్ వరప్రసాద్' సినిమా కోసం అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, చిరంజీవి గారి యాక్టింగ్, రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇవంతా కూడా భయంకరమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసినాయి. ఈ 2 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అద్భుతంగా యాజ్ ఉంటాయి. పర్ యువర్ నేను నాలెడ్జ్? రెండింటిలో నటించాను. రెండు అద్భుత విజయాలు సాధిస్తాయి. అద్భుత విజయాన్ని 100 కోట్ల సినిమాల్లో భాగస్వామి అయినందుకు నాకు కూడా మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఆకాశం ఎత్తులో ఉన్నారు. నటుడిగా నాలాంటి వాళ్ళు 2 మెట్లు ఎక్కడానికి అలాంటి సినిమాల్లో నటించే అవకాశం రావడం అదృష్టం. ఇప్పుడు చిన్న సినిమాల్లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయడం వేరు. ఇప్పుడు ఫౌజీలో ప్రభాస్ గారితో పనిచేశాను. సో ఇవన్నీ నటుడిగా నాకు ఇంకొక మెట్టు ఎక్కడానికి దోహదపడే సినిమాలు కాబట్టి డెఫినెట్గా నేను ఇష్టపడతాను, ఆనందపడతాను. అవి అద్భుత విజయాలు సాధించాలని ప్రతిరోజు నేను దేవుని ప్రార్థిస్తాను కూడా. సో సీనియర్ యాక్టర్స్తో నటిస్తున్నారు అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న రామ్ చరణ్ గారితో కానీ వీళ్ళతో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో ఎనీ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు? సినిమాల్లో సీనియర్ జూనియర్ ఏముండదు. సీనే నటనే దర్శకుడే అంతే. మీరు మంచి రోజులు వచ్చే వేషానికి ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒకే అనుభూతి ఉంటుంది. మేబీ కొంచెం పెద్దవాళ్ళతో చేసిన ఒక రకం ఆనందం ఎక్కువ ఉంటుంది. అది కూడా తాత్కాలికమే. అల్టిమేట్గా సీన్లో నీ పాత్ర ఎటువంటిది, నీ పాత్రకున్న విస్తృతి ఏమిటి, ఆ సినిమాకి దానికి రిలవెన్స్ ఎంత, ఇవి నిన్ను ఆనందం గురి చేస్తాయి. అనిల్ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆ బాండ్ ఆనందములే కదా. ఆయన నన్ను తిట్టచ్చు, కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. మారుతి గారు, అనిల్ గారు, నేను గారు అనాలి బాగుండదు, లేదా మారుతి అనిల్ సోదర సమానులు. ఎందుకంటే మోహన్ కృష్ణ, పెట్ల పరశురాం, సంతోష్ జాగర్లపూడి, రవికిరణ్ కోలా, ఇలాగ విజయవంతమైన ఇప్పుడు అనురాగప్పుడు 2వ అవకాశం ఇచ్చారు. ఇలా విజయవంతమైన దర్శకులు అందరూ నన్ను అన్నగారు అని పిలుస్తారు. అది నా అదృష్టం. సో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు అనిల్ రావిపూడితో 7 సినిమాలు చేశాను నేను. మారుతి గారితో 6 చేశాను. 13 సినిమాలు నా కెరీర్లో 1/10 ఆఫ్ మై కెరీర్ వాళ్ళే తెచ్చినాయి. కానీ ఆ మధ్యలో ఈ సంక్రాంతి కోసం సక్సెస్ మీట్లో ఏమైంది సార్? అంటే మీరు ఒక మాట రండి మా సినిమా, ఈ సినిమాకి వస్తున్నారు అందరూ బాగా వస్తున్నారు మా సినిమాకి అని చెప్పడంలో ఆ ఫ్లోలో పవర్ మిగతా సినిమా అనగానే తమ్ముడు నన్ను వెంటనే దాన్ని సర్దుబాటు చేసి అలా నేను మాట్లాడకూడదు కదా. సంక్రాంతికి వస్తున్న అద్భుతంగా ఆడింది. అందరూ ఇటే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్ టు 10 డౌనింగ్ స్ట్రీట్ అని లండన్లో ఒక సామెత ఉంటుంది. అన్ని రోడ్లు 10 డౌనింగ్ స్ట్రీట్స్ కేసే వెళ్తున్నాయని, ఒక ప్రధానమైన కూడల కేసే వెళ్తాయని చెప్పడంలో ఇంగ్లీష్ ప్రొవెర్బ్ని నేను ఇటు అన్వయించుకుని చెప్తా ఉండడంలో చిన్న మిస్కమ్యూనికేషన్ తప్పితే నేను అన్ని సినిమాలు నటించాను. సంక్రాంతి సినిమా అన్నింటిలోనే ఉన్నాను. అన్ని హిట్లు అయ్యాయి. అవ్వాలని కోరుకోవాలి, అలా అయ్యాయి కూడా చాలా వరకు. అది నేను ఎక్కడో స్లిప్ ఆఫ్ ఇట్ అంతే. అంతేగాని నేను ఏ సినిమాని తక్కువ చూడను, ఏ హీరోని తక్కువ చూడను. అందరూ నాకు కావాల్సిన వాడు, అందరూ నన్ను గౌరవించి వేషాలు ఇచ్చారు సార్. కానీ ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు అక్కడ మీరు ఏం మాట్లాడితే అదే పర్ఫెక్ట్గా ఇదవుతుంది. కానీ ఈ ఫీల్డ్లో మీరు ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ చాలా. ఎక్కడైనా ఒక థియరీ ఉంటుంది జీవితంలో, సినిమా అయినా బయట అయినా. మాట పొందికి ఉండాలి. అది ఇక్కడ రాణించదు, ఎక్కడ రాణించదు. ఎకానమీ ఆఫ్ థాట్స్ అండ్ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అని చలం గారు చెప్తారు. ఆలోచనల్లోనూ ఎకానమీ ఉండాలి, మాటల్లోనూ కూడా ఎకానమీ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే యూఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఉద్యోగమైన పబ్లిక్ లైఫే కదా. ఒక మాట తూలితే అక్కడే ఎక్కువ ప్రమాదం. ఎక్కడైనా కెరీర్కి దెబ్బతారు, తంతారు వచ్చి ప్రజలు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎంతమంది చూడలేదు మీరు సోషల్ మీడియాలో. ఎవరన్నా ఒక ఆఫీసరు దురుసుగా ప్రవర్తించినా, పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీస్లోనే జనగా దురుస్తనం ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్కి వచ్చేసారు. ఇంకా అట్లా కుదరదు. ఎక్కువ మాట్లాడారు, ఎక్కువ. ఇప్పుడు నేను ఈ రోజు వరకు 6.5 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలు లెక్క అయినా మొదటి 2 ఏళ్ళు ఉద్యోగం చేసుకున్నాను. కరెక్ట్గా 6 ఏళ్ళు లెక్క. 6 ఏళ్ళతో ఏడాది కరెక్ట్ చేస్తే 5 సంవత్సరాలు సాలిడ్గా నేను నటించాను. 5 ఏళ్ళలో నేను ఎవరిని పల్లెత్తు మాట్లాడలేదు. నా అసిస్టెంట్ని కానీ, లేకపోతే భోజనం పెట్టేవాళ్ళని కానీ, ఎవరిని, నాట్ ఈవెన్ 1 సింగిల్ బ్యాడ్ వర్డ్, ఒక్క మాట తోలలేదు. అదే ఆ స్టేజ్ మీద కొద్దిగా తూలేని మా తమ్ముడు నన్ను కరెక్ట్ చేసి వెంటనే ఆ అపవాదు నుంచి నన్ను కాపాడాడు. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. కానీ మీ ఇంటెన్షన్ అది కాకపోయినా కూడా అలా కన్వే అయింది. బట్ ఎక్కడో గేమ్ చేంజర్ అదే టైంలో కొంచెం ఇష్యూస్ నడవటము. రామచంద్ర గారు అంటే ఎంత గౌరవం, మా ఇద్దరి సీన్ ఎంత బాగుంటుంది. మీకు విషయం చెప్పాలి, ఇక్కడ గేమ్ చేంజర్ కన్నడ వెర్షన్ చూసి నన్ను సినిమాలో విలన్గా తీసుకున్నారు. ఇప్పుడు థ్యాంక్ఫుల్ టు రామచంద్ర బాబు. మళ్ళీ పెద్దలో చేస్తాను. అండ్ ఇట్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. నాకు కమర్షియల్స్ గురించి నేను మాట్లాడాను. ఇట్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతమైన సీన్ పడింది నాకు. బ్యూటిఫుల్ సీన్. ఎక్కడ మీ సీన్స్ కట్ చేశారు గేమ్ చేంజర్లో అని కూడా ఒక టాక్ వచ్చింది.
నేను చేసింది అసలు ఇంత అక్షరం కూడా కట్టకుండా వచ్చింది నా సీనే, నా రోజులు అనుకుంటున్నాను నేను. హ్యాసిటీ ఉందండి, అదేం తగ్గలేదు. కానీ ఇండస్ట్రీలో నెక్స్ట్ జనాలు వెయిట్ చేస్తున్న అన్ని సినిమాలు పెద్ద సినిమా పేరు చెప్తున్నారు, ఆ సినిమాలో కూడా ఉన్నారు. ఎలా సార్? అఖిల్ లెనిన్ సినిమాలో మంచి వేషం చేశాను. మొత్తం పెద్ద పెద్ద సినిమాలు అన్నింటిలో ఉన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్లో. ఇప్పుడు విలన్లు వస్తున్నాయండి బాగా. ఇప్పుడే పేర్లు చెప్పేస్తే సస్పెన్స్లు పెట్టేసారు. కొత్తగా కోట గారు, గొల్లపూడి మారుతి గారు, నూతన్ ప్రసాద్ గారు లాంటి డిక్షన్స్ అంటే డైలాగ్ బేస్డ్ విలన్, అంటే కండలు అవి పెద్దగా లేవు. సో హిందీ విలన్లు కాకుండా డైలాగ్ బేస్డ్ విలన్స్ వస్తున్నాయి. ప్యూర్ తెలుగు విలన్, చక్కటి తెలుగు విలన్. ఎటకారం, చిన్న కన్నింగ్నెస్, అదే ఇప్పుడు దానికి మంచి రోజులు వచ్చాయి ప్రాతిపదిక. అప్పుడు అది అలాంటివే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు ఎక్కువ చూస్తూ ఉంటారు? నాకు రావు రమేష్. ఇప్పుడు పాత్రల్లో నాకు అందరూ ఇష్టం. ఎస్వి రంగారావు నుంచి రావు గోపాలరావు, సత్యనారాయణ గారు చాలా ఇష్టం. ఇప్పుడు తరంలో నేను రావు రమేష్ గారిని, ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ ఇష్టం నాకు. నేను ఇమిటేట్ చేయను కానీ నేను స్ఫూర్తి తీసుకుంటాను, టైమింగ్ అది. అండ్ ఫర్ నరేష్ గారు, అర్బన్ ఫాదర్స్, చిన్న లైటర్ వెయిన్ కామెడీస్కి నాకు నరేష్ గారు ఇష్టం. కొన్ని ఇంటెన్స్ పాత్రలకి దానికి నాకు మురళీశర్మ గారు ఇష్టం. ప్రకాష్ రాజ్ గారు ఆల్ ఇన్ ఆల్ అన్ని రకాలుగా ఇష్టం. సో అన్ని చోట్ల మంచి మంచి పాయింట్లు తీసుకుంటాను. సో నాది ఇంకా ఇది బిగినింగ్ అనుకుంటున్నాను. ఇంకా చాలా దూరం ఉంది, చాలా జర్నీ ఉంది. ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు భగవంతుడు సహకరించి లైఫ్లో వచ్చిన తర్వాత ఇటు నుంచి బయటికి సపోర్ట్ చేస్తే 100% ఇక్కడే ఉంటాను. ఇక్కడికి కానీ సార్ కొత్త ఫీల్డ్ యాక్టింగ్, అప్పటికి మీకు అంతకుముందు ఏం అలవాటు లేదు నాకు జీవితంలో. సో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఆర్ ప్రతిరోజు పండుగ అంటే ఒక ఛాలెంజింగ్ రోల్స్ వచ్చినప్పుడు, అది 2 షేడ్స్ ఉంటాయి, గ్రే షేడ్ ఒకటి ఉంటుంది, మంచిగా నటిస్తూనే వెనకాల పెట్టాల్సిన పెడుతూ ఉంటారు ఆ సినిమాలో. ఇలాంటి రోల్స్ వచ్చినప్పుడు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? డైరెక్టర్ చెప్పినట్టు యాస్టీస్ దింపేస్తారు, లేకపోతే బిఫోర్ ఏమన్నా వర్క్ చేసి దాని మీద కూర్చొని ప్రీవియస్గా దాని మీద హార్డ్ వర్క్ చేసి సెట్కి వెళ్తారు? నేను బేసిక్గా ఫస్ట్ నేను ప్రజా జీవితం నుంచి వచ్చాను. పబ్లిక్ లైఫ్, నా ఉద్యోగం 22 ఏళ్ళు కూడా కామన్ మ్యాన్తో ఇంటరాక్షన్. కామన్ మ్యాన్తో ఆఫీస్లో కలెక్టర్ కదా అని తలుపు వేసి కూర్చుని ఉద్యోగం కాదు. నేను అన్ని ఫీల్డ్ పోస్టులు చేశాను. పేదవాళ్ళతో ఎక్కువ తిరిగి ఉద్యోగాలు చేశాను, నిరుపేదలతో. ఆ ప్రాసెస్లో నాకు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి నేను అవార్డు కూడా తీసుకున్నాను. అందువల్ల ఏంటంటే కామన్ మ్యాన్ స్టడీ చేయడం, మళ్ళీ అక్కడే దొంగలను స్టడీ చేయడం, నాకు అదొక ప్లాట్ఫాము నటనకు పడిపోయిందేమో అనిపిస్తుంది. సో ఇక్కడ రాగానే పెద్ద నాకు పెయిన్ అనిపించలేదు. 2 ఒక విజయవంతమైన జీవితం నుంచి వచ్చాను కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్. ఇక్కడ రాగానే నాకేం పెద్ద ఇన్ఫీరియారిటీ రాలేదు. ఎంత పెద్ద నటుల్ని చూసినా, దర్శకులు చూసినా, ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ డోంట్ ఫియర్ దెమ్. ఇప్పుడు నాకు రాజమౌళి గారిని చూస్తే గౌరవం, భయం ఇది. అలాగే ఎవరైనా దిల్రాజు గారు, అరవింద్ గారిని చూస్తే గౌరవంగా ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కూడా చిరంజీవి గారిని చూస్తే గౌరవంగా ఉంటుంది. ఆ గౌరవం భయం లేదు నాకు. బికాజ్ నేను కూడా ఒక అద్భుతమైన జీవితం నుంచి ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా ఉండి, సక్సెస్ఫుల్ బ్యూరోక్రాట్గా ఉండి వచ్చాను కాబట్టి ఆ ధైర్యంతో బాగా డీల్ చేయగలిగేవాడిని. 2 దర్శకుడిని ట్రూగా ఫాలో అవుతాను. నేను సొంత పైత్యాలు ఏం పెట్టే ప్రయత్నం చేయను. ఇది ఇలా పెడదాం, ఆ సలహాలు కూడా ఎక్కువ ఇవ్వను నేను. ఎప్పుడైనా మాండలికాలు డైలెక్ట్స్ తప్పు వెళ్తుంటే మనం చెప్తాను. ఇప్పుడు గోదావరి భాషలో మాట్లాడాలి, ఏ హైదరాబాద్ దర్శకుడు అనుకోండి, అబ్బాయికి నేను చెప్తాను. చిన్నపిల్లలు అయితే బాబు ఇది ఇలా చెప్తే బాగుంటుంది, అమలాపురంలో మాది అమలాపురం, అక్కడ ఇలాగే అంటాం అని చెప్తాను. యాక్సెప్ట్ చేస్తే ఫాలో అవుతాను. హోంవర్క్ చేసుకోవడం అంటే నేను రకరకాల సినిమాలు చూసుకుంటాను బాగా ఖాళీ దొరుకుతాయి. పాత సత్యనారాయణ గారు, రావు గోపాలరావు, అప్పుడప్పుడు రావు గోపాలరావు షేడ్లు కూడా కొన్ని వస్తాయి. మధ్య దిల్రుబా అనే సినిమాలో నా మీటర్ తగ్గించి మాట్లాడితే అక్కడక్కడ అలా రావు గోపాలరావు గారు తగులుతారు. ఇలాగ కొన్ని పాత నటుల్ని నేను ఇప్పుడున్న నటుల్ని ఇష్టపడతాను, అనుకరించను. రావు రమేష్ గారు కానీ, నరేష్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు, మురళీశర్మ గారిని ఇష్టపడతాను, అనుసరిస్తాను, కానీ అనుకరించను. పాత సత్యనారాయణ గారి బాడీ లాంగ్వేజ్లు, రావు గోపాలరావు బాడీ లాంగ్వేజ్ ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాను. అవి ఎక్కడైనా మనకి ఒక పాత్రకు ఉపయోగపడితే ఆ యంగ్ డైరెక్టర్ చెప్తాను. ఓకే, మీకు ఆ జాబ్ కంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఎక్కువ. ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగుంటుంది కదా. 20 రోజులు పని చేస్తాను దాన్ని బట్టి డబ్బులు లెక్కేసుకోవడం. ఎలా ఉంటుంది సార్ మంత్లీ మీ షెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? 15 to 20 డేస్ మంత్ పని చేస్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ స్ట్రైక్ వల్ల ఆగాము. మళ్ళీ ఈ నెలలో 4 రోజులు చేసాను. రేపు 14 నుంచి కంటిన్యూ షూట్లు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాకా డేట్లు ఇచ్చేసాను ఆల్మోస్ట్. అంటే ఒకప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు కలెక్టర్గా మీరు ఉన్నప్పుడు 10 to 6 జాబ్ చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చి టైం స్పెండ్ చేసేవాళ్ళు. అట్లా కూడా ఏం లేదు. నేను ఎప్పుడు ఐ వాజ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్. ప్రభుత్వంలో కింద స్థాయిలోనే అది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగంలో చేరాను. ఆయన 10 సంవత్సరాలు 1997లో జాయిన్ అయ్యాను నేను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి 3 ఏళ్ళు, 2004 దాకా వారితో పనిచేశాను. మధ్యలో రాజశేఖర్ గారి గవర్నమెంట్లో పనిచేశాను.
రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. జగన్ గారితో పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి వచ్చిన పనిచేసి. సో నేను ఎప్పుడు కష్టపడి ఎక్కువ శ్రమ తీసుకుని పనిచేసే ఆఫీసర్. 6కి 10 to 6 అలా ఉండదు నాది. 10 to రాత్రి 11 లేదా తెల్లవారుజామున 3 నా ఇష్టం వచ్చినట్టు పనిచేసేవాడిని నేను. సో ఆ హార్డ్ వర్కింగ్ ఎబిలిటీస్, ఎనర్జీ కూడా సినిమాలో ఉపయోగపడ్డాయి. నేను 6 తర్వాత ఎప్పుడు అటు ఇటు చూడను. ఇక్కడ తొందరగా ఇంటికి పంపించేస్తే బాధ నాకు. సినిమాల నుంచి షూటింగ్ అయిపోయింది వెళ్ళిపోయినట్టే బాధ వేస్తున్నాను. లేదు 1 గంట దాకా ఉండవు అంటే ఆనందంగా పనిచేస్తాను నేను. సో నాకు ఆ రిలాక్స్ అవ్వడం అనేది పెద్ద ఇట్ ఈస్ నాట్ మై క్యారెక్టరిస్టిక్. రిలాక్స్ అవ్వడం అనేది లేదు. సినిమాలో చూస్తాను, సినిమాలు బాగా చూస్తాను, టీవీలు బాగా చూస్తాను, సోషల్ మీడియా బాగా ఫాలో అవుతాను. రిలాక్స్ అయిపోను. రిలాక్స్ అమ్మాయి ఒక 5 days అలా కాశ్మీర్ వెళ్ళి వచ్చేద్దాం, 5 days అవే ఫ్రమ్ జనసామాన్యం అసలు ఉండను నేను. నా లైఫ్లో పెద్ద టూర్లే తక్కువ. బట్ ఫ్యామిలీ టైం ఎలా సార్? పర్వాలేదు, మేము సినిమాలకు వెళ్తాం. మాకు ఎప్పుడు వైజాగ్ భీమిలి ఇష్టం, భీమిలిపట్నం ఇష్టం. అక్కడికి వెళ్తాం నేను, నా వైఫ్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ బిజీ లైఫ్. సో ఇప్పటికి మీరు ఇంకా వైజాగ్లోనే ఉంటున్నారు? ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు? 6 years అయిపోయింది. 6 years అయిపోయింది. ఐఎమ్ అవైలబుల్ నో. తక్కువ రేటుకి ఎక్కువ డబ్బులు ఇచ్చేయలేదు. పెద్ద నటులు అందరితో ధీటుగా మీకు సమానమైన పెర్ఫార్మెన్స్ ఇస్తాను, అవకాశం ఇవ్వండి, తక్కువ డబ్బులు చేసి పెడతాను. ఐ డోంట్ వాంట్ మోర్ మనీ. స్టిల్ ఇంకా మీరే అడుగుతున్నారు క్యారెక్టర్స్? అంతే నేను అడుగుతాను. నాకు ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాను. చిన్న బడ్డింగ్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్కి మీరు నాకు అవకాశం ఇవ్వండి, తక్కువ డబ్బులు చేసి పెడతాను, ఎక్కువ రోజులు టైం ఇస్తాను. ఐ డూ దట్. కొత్త యంగ్స్టర్స్ తోటి ట్రయల్ చేయాలని ఉంటుంది. నేను ఫస్ట్ టైం డైరెక్టర్, 3 కోట్ల బడ్జెట్. నువ్వు పెద్ద నటులను తీసుకురాలేవు కదా, నన్ను పెట్టుకొని చేసి పెడతాను సీరియస్గా. సో ఇంత చిన్న టైంలో 5 yearsలో 130 ఫిలిమ్స్ అంటే ఆల్మోస్ట్ మీరు మంత్ అంతా పనిచేసి ఉండాలి అంతే. ఆల్మోస్ట్ లైక్ ప్రతి సంవత్సరం 200 రోజులు, 21 నుంచి 21, 22, 23, 24 ఈ 4 ఏళ్ళు కలిపి దగ్గరగా ఒక 800-900 కాల్ షీట్లు పనిచేసి ఉంటాను. 1000 కాల్ షీట్లు చేసి ఉంటాను. 1000 కాల్ షీట్లు చేసి ఉంటాను. అలసిపోలేదు సార్? అలసటే నేను చెప్పాను. నాకు తెల్లారులు మాట్లాడిస్తే మాట్లాడతాను. ఐ డోంట్ లూజ్ మై ఎనర్జీ బికాజ్ ఐఎమ్ మ్యారథాన్ రన్నర్. నాకు నా హాబీ ఏంటంటే పరిగెత్తడం. మీరు నా సెల్లో ఉంటుంది. నా యాన్యువల్ డైలీ యావరేజ్ అనేది 9 kilometers. సూపర్. ఇప్పుడు తీసుకుని చూస్తే 1 yearలో ఒకరోజు 18 kilometers, ఒకరోజు 7, ఒకరోజు 6, ఒకరోజు 9. నా అలవాటు. అది చెప్తాను. 85 ఏళ్ళు ఆరోగ్యంగా బతికితే 82 ఏళ్ళు గవర్నర్ అవచ్చు. ఏం తెలుస్తుంది నీకు? ఈ వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ యూ నీకు తెలియదు కదా. అందుకే ఆత్మహత్యలు వేస్ట్ బొక్క.